నమస్తే మీ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను బుధవారం రోజున ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య కనుల పండుగ రాములూరి కళ్యాణం జరిపారు. ఒక్కరోజు ముందుగానే ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకు ఎండాకాలం కావున ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా యథావిధిగా కావాల్సిందిగా దేవుడి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా పదే పదే ప్రార్థిస్తున్నాం. శ్రీరామ కళ్యాణ నార్సింగి గ్రామ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి ఘనంగా జరిగింది. ఇటు కార్యక్రమానికి అశేష జనాభాయిని వచ్చి తండోపతండాలుగా తరలివచ్చి దిగ్విజయం చేసినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు. ఇటు కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇంకా దిగ్విజయంగా చేస్తామని ప్రజలకు హామీ ఇస్తూ ముగిస్తున్నాను. శ్రీరామనవమి హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు వేణుగోపాల స్వామి దేవాలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా పాల్గొని ఇట్లాంటి వైభవంలో పాల్గొని విజయవంతం చేశారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా భోజన సౌకర్యం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. గ్రామంలో సీతారాముల కళ్యాణం
అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి ఆలయంలో పురోహితుల సమక్షంలో వేలాది మంది భక్తుల సమక్షంలో చేయడం జరిగింది. అలాగే మనకు 500 సంవత్సరాల కళను కూడా అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకొని ఈరోజు తొలిసారి సీతారాముల కళ్యాణం కూడా అక్కడ చేయడం జరిగింది. ఇది భారతదేశ ప్రజల అదృష్టం. ఇలాంటి భాగ్యాన్ని కల్పించిన ప్రజలకు ఎల్లవేళలా మేమందరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారందరికీ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ 500 సంవత్సరాల తర్వాత మన అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగింది. అదే సంవత్సరంలో శ్రీరామ కళ్యాణం రావడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతము. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ దైవము ఆ రాముడు అందరికీ కృపాకటాక్షాలు అందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఈరోజు కూడా మన నార్సింగి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వాళ్ళ యొక్క జన్మ చరితార్థకం చేసుకున్నారు. అంతేకాకుండా ఇవాళ కళ్యాణం అయిన తర్వాత కూడా ఇక అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించిన ప్రజలకు లోకాని నాయకులందరికీ కూడా ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.